అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు కంటి మహంతి విజయ పద్మజ గారు రచించిన ఈ మాత్రం అనే చక్కటి కథను విందామండి. ఇక కథలోకి వెళ్తే, ఈ విషయాన్ని మీరు అన్నయ్య దగ్గర ప్రస్తావించవలసిందే. అంతేకాదు, అన్నయ్యను ఒప్పించవలసిందే. తప్పదుగాక తప్పదు. కొంచెం కఠినత్వం కలిసిన గొంతుతో ఇదే నిశ్చయం సుమా అని ధ్వనించింది ఆమె మాట. నా మాట వినురాదా? అలా అడగడం భావ్యం కాదని నా ఉద్దేశం అనునయంగా అన్నాను. ఈ విషయంలో మాత్రం నేను ఎవరి మాట వినేది లేదు తెగేసి చెప్పింది. అంటే నేను నీ మాటే వినాలన్నమాట కాస్త కోపంగా అన్నాను. అవును, నొక్కి వక్కాణించింది. ఇది మాత్రం నా వల్ల కాదు రాదా. మధు నీ అన్నయ్య అన్న మాటే గాని అంతకంటే ఎక్కువగా నా ఆప్తమిత్రుడు. నా ఆప్తమిత్రుణ్ణి ఒరేయ్ బావా, నీ కూతుర్ని నా కోడలుగా చేసుకోవాలంటే 10 లక్షలు కట్నంగా సమర్పించాల్సిందే అని నేను అడగను, అడగలేను. ఉరిమి చూడడం చేతగాక అసహాయంగా అన్నాను. అదీగాక ఈ విషయం మన అబ్బీకి తెలిస్తే వాడు మన గురించి ఏమనుకుంటాడో ఆలోచించావా? మిగతా వారి మనసులో కూడా కొడుక్కి రేటు కట్టారు అనే భావన చోటు చేసుకోదా అన్నాను. కొడుక్కి రేటు కట్టడం అనే మాట వాడొద్దన్నానా? ఇప్పుడు కట్నం తీసుకోవడం అంత విపరీత విషయం ఏం కాదుగా. మొన్నటికి మొన్న మీ కోలీగ్ రామారావు గారు సాధారణ బ్యాంక్ క్లర్క్ అయిన తన కొడుక్కి 50 లక్షలు తీసుకున్నారు. ఎవరైనా ఇది అన్యాయం అన్నారా? నిన్నటికి నిన్న మన పని మనిషి రావుడు తన వాచ్మెన్ కొడుక్కి 3 లక్షలు తీసుకుంది. వారం క్రితం మీ మేనత్త మనవడికి. మాటల ప్రవాహాన్ని అడ్డుకోక తప్పలేదు నాకు. ఎవరి విషయమో మనకెందుకు? ఎవరి ఇష్టాయిష్టాలు వారివి, ఎవరి పరిస్థితులు వారివి. అదే, ఆ మాటే చెప్పేది నేను కూడా. ఇప్పుడు ఎవరూ ఎవరినీ పట్టించుకునే రోజులు కాదు. పైగా మీ ఆదర్శానికి భంగం కలగకుండా ఉండేలా ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఉంచాలనే షరతు విధిద్దాం. సంభాషణ నిడివి పెరుగుతున్న కొద్దీ నా భార్య నా దృష్టిలో చిన్నగా కనిపించడం మొదలైంది. దాదాపు ఇదే వాదన కొంచెం అటు ఇటు తేడాగా 4 రోజుల నుంచి మా మధ్య జరుగుతోంది. ఈ 30 సంవత్సరాల వైవాహిక జీవితంలో ఇంత తీవ్ర వాగ్వివాదం నాకు తెలిసి ఇదే మొదటిసారి. ఇంతకు ముందు ఎలాంటి వాదోపవాదాలు జరగలేదని కాదు. పిల్లల పెంపకం విషయాల్లో, వారి కెరీర్ ఎంపిక విషయాల్లో చాలా జరిగాయి. కానీ ఇంత తీవ్ర రూపం దాల్చడం ఇదే ప్రథమం. నిజానికి రాదని నా భార్య అనడం కంటే నా జీవిత భాగస్వామి అంటేనే సబబుగా ఉంటుంది. నేను ఒక పేరున్న బ్యాంకులో ఆఫీసర్ హోదాలో ఉంటూ సమాజం దృష్టిలో సక్సెస్ఫుల్ జీవితం గడుపుతున్న లిస్టులో పేరు కొట్టేశానంటే అందులో రాధ పాత్ర తక్కువేమీ కాదు. పెళ్ళైన కొత్తల్లోనే తన టీచర్గా చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసింది. తరచూ బదిలీలతో పాటు కాస్తైనా రోజులో ఖాళీ సమయం దొరకని నా ఉద్యోగ బాధ్యతే అందుకు కారణం. నా ఉద్యోగ ధర్మాన్ని మనస్ఫూర్తిగా స్వేచ్ఛగా నిర్వహించగలుగుతున్నానంటే అందుకు కారణం రాధ సహకారం మాత్రమే. సాధారణంగా ఇంటి బాధ్యతలన్నీ ఆమె ఆధ్వర్యంలోనే 99% జరిగిపోతుంటాయి. మిగిలిన ఆ 1% నాదైనప్పటికీ అందులో పిల్లల పాఠశాల పేరెంట్స్ మీటింగులకి హాజరవ్వడము, సెలవుల్లో విహారయాత్రలు, దగ్గర బంధువుల ఇళ్లలో జరిగే ముఖ్య కార్యక్రమాలకి హాజరవ్వడము, అవసరమైన ఫోన్ సంభాషణలు వంటివే ఉంటాయి. ఎంత బిజీలోనైనా కనీసం ఓ అరగంట కుటుంబంతో గడపడం అనే మహత్తర బాధ్యత మాత్రమే అన్నింటిలోకి పెద్ద బాధ్యత. ఇక పిల్లల పెంపకము, వారి చదువులు వంటి సంబంధిత సమస్యలు వీలైనంత వరకు నా వరకు రానిచ్చేది కాదు రాధ. నాకిద్దరు సంతానం. అందులో ఇందు తొలి సంతానం కాగా అభిలాష్ మలి సంతానం. ఇందు ఇంజనీరింగ్ పూర్తి చేసి ఒక ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. సంవత్సరం క్రితమే అదే కంపెనీలో పనిచేస్తున్న రవికిచ్చి వివాహం జరిపించాం. ఊర్లోనే ఉద్యోగాలు అవడంతో ఆడపిల్లని పెళ్లి చేసి పంపాం అన్న బాధ లేకుండా కనీసం వారానికి ఒక్కసారైనా ఇంటికి వస్తూ పోతూ ఉంటుంది. ఇక అబ్బాయి అభిలాష్ సీఏ పూర్తి చేసి సక్సెస్ఫుల్ ఆడిటర్గా సెటిల్ అయిపోయాడు. ఈ మధ్య వాడికి పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టాము. ప్రయత్నాలంటే సంబంధాల కోసం వెతకడము, పెళ్లి చూపులకు వెళ్లడం లాంటి బాదరబందీలేవీ కాదు. ఎందుకంటే మా బావమరిది కూతురు సుధను కోడలుగా చేసుకోవాలనే అభిప్రాయం అది పుట్టినప్పటి నుంచి మాలో ఉన్నప్పటికీ ఆ అభిప్రాయం నిర్ణయంగా మారడానికి
బావా మరదళ్ళ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అత్యంత ఉత్సాహంగా అందరము పెళ్లి పనుల్లోకి దిగాం. ఈ సందడిలో ఎక్కువ భాగం షాపింగ్లే ఆక్రమించాయి. దాదాపు ప్రతిరోజు పిల్లలు షాపింగులకి వెళ్తూనే ఉన్నారు. మిగతా పనులు రాధా వాళ్ళ అన్నయ్య వదిన చూసుకుంటున్నారు. ఇటువంటి ఆనందాల వెల్లువలో ఒక పెద్ద బండరాయి పడింది. ఆ బండ ఎవరో పరాయి వాళ్ళు కాదు. నా శ్రీమతి రాధే పడేయడం నా దురదృష్టం కాక మరేమిటి? అదేంటంటే పెళ్లికి వరకట్నంగా 10 లక్షలకు ఒక్క రూపాయి కూడా తగ్గకుండా క్యాష్ రూపంలో ఇవ్వాలనేది ఆమె డిమాండ్. పైగా ఒక షరతు కూడా పెట్టింది. ఈ విషయం మా ఇద్దరు దంపతులకి, వాళ్ళ అన్నా వదినలకు తప్ప ఎవరికీ తెలియకూడదనేది. ఈ షరతు వలన ఇందు అభిమద్దతు పొందే అవకాశం కూడా నాకు లేకపోయింది. ఇలాంటి వాగ్వివాదాలు చేయడంలో అది నా బెటర్ హాఫ్ రాధతో అంటే నేను ఓడిపోవడం ఖాయం. అన్నయ్య వదిన వచ్చారు రండి అన్న రాధ మాటలతో నా ఆలోచనలోంచి ఈ లోకంలోకి వచ్చాను. ఎప్పటి చనువుతో మధుమూర్తి కళ్ళల్లో కళ్ళు పెట్టి పలకరించలేకపోయాను. మధు వయసులో నాకంటే 10 సంవత్సరాలు పెద్దవాడైనప్పటికీ రాధలాంటి అందమైన యువతికి అన్నయ్య అనే అర్హత నాకు అతనితో స్నేహం చేయాల్సిన అవసరాన్ని కలిగించింది. స్నేహం మొదలు కావడానికి హేతు రాధే అయినప్పటికీ అతని మృదు స్వభావం, స్నేహపూరిత ప్రవర్తన తొందరలోని మీరు అనే సంబోధన నుండి ఒరేయ్ అనుకునే చనువు వరకు తీసుకెళ్ళాయి. ఆ తర్వాత కాలంలో రాధ నా శ్రీమతి కావడంతో మిత్రత్వం బంధుత్వంతో కలగలిసి అరమరికలు లేని బంధంగా రూపుదాల్చింది. అలాంటి మా ఇద్దరు మిత్రుల పిల్లల వివాహానికి నా శ్రీమతి ముడిపెట్టిన షరతుల్ని ప్రస్తావించడం నా తరం కావడం లేదు. వాళ్ళ ఎదురుగా అన్యమనస్కంగా కూర్చుని ఉన్నాను. ఇంతలో సెల్ మోగింది. వీడియో కాల్. నా కాబోయే కోడలు సుధా ఏదో షాపు నుంచి చేసినట్లుంది. మావయ్య, ఈ డ్రెస్ నాకెలా ఉంటుంది అని అడుగుతోంది. ఏది కొనుక్కోవాలన్నా ఆఖరికి నెయిల్ పాలిష్ అయినా సరే మామయ్య నాకిది ఎలా ఉంది అని అది అడగడం, చాలా బాగుంది అని నేను చెప్పడం దాని చిన్నప్పటి నుండి రివాజు. సుధా అంటే నాకు చాలా గారాబం. నా ఒళ్ళో పెరిగిన పిల్ల. దానికి మధు దగ్గర కంటే నా దగ్గర విపరీతమైన చనువు. వాళ్ళ అమ్మా నాన్నలతో దెబ్బలాడిన ప్రతిసారి నా వద్దకే వచ్చేస్తుంది. నేను వాళ్ళని మందలించే వరకు తన పంతాన్ని వీడదు. అన్నీ మీ అత్త పోలికలే అని మురిపెంగా అనడం నాకెంతో ఇష్టం. కట్నం అడిగి ఆ పిల్ల ముఖం ఇక ముందు నేను ఎలా చూడగలను అనిపించింది. ఏమండి, అన్నయ్య వదినలతో మాట్లాడుతుండండి, కాఫీ తెస్తాను అని హెచ్చరికగా అంది రాధ. బేలగా ఆమె వైపు చూశాను. హుంకరించినట్లుగా కనుసైగ చేసి లోపలికి వెళ్ళిపోయింది. ఇక తప్పేలా లేదు మరి. ఎలాగో నోరు పెగల్చుకుని ఈ విషయం చెప్పాను. మధు కళ్ళల్లో నా పట్ల ఉండే స్నేహభావం దెబ్బతినడం చూడలేక తల వంచుకున్నాను. ఓస్, ఇంతేనా బావా? ఇది చెప్పడానికి ఇంత మొహమాట పడతావేం? అసలు నీకో విషయం చెప్పాలి. నీ చెల్లి నేను కలిసి అలక సంబరంలో అల్లుడికి I-20 కారు ఇచ్చి సర్ప్రైజ్ చేయాలనుకున్నాం. దాన్ని మీరు క్యాష్ రూపంలో ఇవ్వమంటున్నారు. అంతే కదా? మాకేం అభ్యంతరం లేదు. సిఏ అల్లుడంటే 50 లక్షలైనా ఇవ్వాలని నా కోలీగ్స్ అంటున్నారు. కానీ నాకు అంత స్తోమత లేదు కదా. ఈ మాత్రం అడగడం మీ మంచితనం కాక మరేమిటి అంటూ తబ్బిబ్బైపోవడంలో లేస మాత్రం వ్యంగ్యభావం లేకపోయినా నేను తలెత్తుకోలేకపోయాను. నన్ను రక్షించడానికి అన్నట్లు సెల్ మోగడంతో ఆ సాకుగా నా గదిలోకి వెళ్ళిపోయాను. నా మనసంతా అవమాన భారంతో నిండిపోయింది. ఇలాంటి పరిస్థితి కల్పించిన రాధ పైన పీకల దాకా కోపం వచ్చింది. మధుమూర్తి ఒక సాధారణ ఉద్యోగ స్థాయి నుండి రిటైర్ అయ్యే నాటికి సూపరింటెండెంట్ హోదా పొంది ఈ మధ్య పదవీ విరమణ చేశాడు. ఇంటికి అతనే పెద్ద కొడుకు అవడంతో తమ్ముళ్ళు చెల్లెళ్ల బాధ్యతలు తండ్రితో పంచుకోవడంలోనే సగం సర్వీస్ పూర్తి చేసుకున్నాడు. తదనంతరం అతని 3 కూతుళ్ళు బాధ్యతలు మొదలయ్యాయి. 2 సంవత్సరాల క్రితం పెద్ద కుమార్తె వివాహం చేశాడు. నా కోడలు కాబోతున్న సుధ రెండవది. సుధ తర్వాత 5 సంవత్సరాలకు 3వ కూతురు రమ్య పుట్టడంతో ఆ అమ్మాయి ఇంకా ఇంటర్ చదువులోనే ఉంది. రిటైర్ అయ్యే నాటికి నాకు తెలిసి 10 నుండి 15 లక్షల రిటైర్మెంట్ సొమ్ము, తండ్రి ద్వారా సంక్రమించిన చిన్న డాబా ఇల్లు, నెలకు 30,000 పెన్షన్, మధు చేతిలో ఉన్న స్థిర స్థిరాస్తులు.
అలాంటి పరిస్థితుల్లో అతన్ని కట్నం అడగడం నాకు మింగుడు పడని విషయంగా ఉంది. ఎప్పుడూ రాధలా కనిపించని ఈ చీకటి ఛాయలు నన్ను నిద్రపోనివ్వకుండా చేస్తున్నాయి. ఇన్నేళ్ల నా వైవాహిక జీవితంలో ఆమెలో నేను చూడని కోణం ఇది. రేపు నాకెంతో ఇష్టమైన రోజు. అక్టోబర్ 26 నా పుట్టినరోజు. అదేంటో గాని నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి పుట్టినరోజు ఒక ప్రత్యేక దినంగా జరుపుకోవడం నాకెంతో ఇష్టమైన విషయాల్లో ఒకటి. చిన్నప్పుడు అలా జరుపుకోవడం సహజమే కానీ 50లో పడిన ప్రస్తుత కాలంలో కూడా ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటాను. ఆ రోజు ఎన్ని పనులున్నా పక్కన పెట్టి ఉదయాన్నే కుటుంబ సభ్యులందరము గుడికి వెళ్ళి వచ్చాక సాయంత్రం వరకు నవ్వుల్లో గడపడం, సాయంత్రం సమయం నేను రాధా మాత్రమే మా దాంపత్య అనుభూతుల్ని కలబోసుకుంటూ ఏ బీచ్ ఒడ్డున గడపడం రివాజు. అటువంటి సమయంలో నేను ఊహించని బహుమతి ఇవ్వడం ద్వారా రాధ నన్ను విస్మయానికి గురి చేస్తుంది. అలా రాధ ద్వారా నేను పొందిన బహుమతుల్లో తలమానికమైనది తండ్రి హోదా. ఇంతలా నా కోసం చేసే రాధ పుట్టినరోజు మాత్రం నేను మర్చిపోతుంటాను. రేపు పుట్టినరోజున మాత్రం ఆనందంగా జరుపుకోలేనేమో అని భయపడుతూ కలత నిద్రపోయాను. వేకువజామునే ఎవరో తట్టినట్లుగా ఉలికిపాటుగా కళ్ళు విప్పాను. రాధ లేపింది. నేను కళ్ళు తెరిచేసరికి నా గుండెలపైన తలపెట్టి తన అందమైన కళ్ళని కొంచెంగా ఎత్తి ప్రేమగా నా కళ్ళల్లోకి చూస్తూ జన్మదిన శుభాకాంక్షలు మత్తుగా చెప్పింది. వెంటనే తల వంచి ఆమె నుదుటిపై చిరుముద్దుతో కృతజ్ఞతలు చెప్పాను. కానీ రాధ అలా నన్ను అంటిపెట్టుకుని ఉంటే తొలిసారి కాస్త ఇబ్బంది ఫీలయ్యాను. అది గ్రహించినట్లుగా కొంచెం పక్కకు జరిగి పడుకుంటూ, మీరిలా ఫీల్ అవడం ఇప్పటి పరిస్థితుల్లో చాలా సహజం అంది. అదే ఆమె గొప్పతనం. ఆమె దగ్గర నా హృదయం కూడా నన్ను మోసగిస్తుంటుంది. రహస్యాలన్నీ ఆమెకు వెంటనే చేరవేయడం ద్వారా. ఇలాంటి ఆమె వశీకరణ శక్తి చూసి అప్పుడప్పుడు ఈర్ష్యకు గురవుతుంటాను. రాధ నన్ను ప్రేమించినంతగా నేను ఆమెను ప్రేమించలేకపోతున్నానా అనే అనుమానం కూడా నాలో రేగుతుంటుంది. కోపంగా ఉన్నా కదా నేనేం మాట్లాడలేదు. ఆమె నా వైపు ఒత్తిగిల్లి తన కుడి చేతిని నా గుండెలపైన వేసింది. ఆ చేతిని విసిరికొడదామని మరీ మరీ అనిపించింది. కానీ ఏదో అసక్తత నన్ను ఆపేసింది. నేనలా చేయడానికి కారణం ఉంది అంటూ మొదలుపెట్టింది రాధ. ఏమిటి అని నేను అడగలేదు. తన మాటల్ని కొనసాగిస్తూ, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను గమనించిందేమంటే, పెద్దన్నయ్య ఇంటి బాధ్యతల్లో నాన్నకు ఎంతో సహాయంగా ఉండేవాడు. నేను, చిన్నక్క, పెద్దక్క, చిన్నన్నయ్య అందరం మాకేం కావాలన్నా నాన్నని అడగడానికి కొంచెం భయపడేవాళ్ళం. పెద్దయ్యనే అడగడం అలవాటు. ఎప్పుడూ లేదు కాదు అనే మాటలు వాడి నోటి వెంట విన్నట్లు నాకు గుర్తులేదు. వాడికి ఉద్యోగం వచ్చిన కొత్తలోనే మా ఆఖరి మేనత్త పెళ్ళయింది. వాడి మొదటి జీతం కూడా ఆ పెళ్లికే ఖర్చు పెట్టిన గుర్తు. ఆ తర్వాత పెద్దక్క పెళ్లి, మా అందరి చదువులు పెళ్లిళ్ళు వాడి భుజాల ఆసరాతోనే నాన్న చేయగలిగారు. నా పెళ్ళైన 3 సంవత్సరాలకి అన్నయ్య పెద్ద కూతురు పుట్టింది. అదే సమయంలోనే మన ఇందు, ఆ తర్వాత అవి. ఇక్కడ మన పిల్లల ప్రసక్తి ఎందుకంటే నా పురుళ్ళ భారం కూడా అన్నయ్యదే కదా. ఆ తర్వాత సుధ, మరో 5 ఏళ్లకి రమ్య. వాడి జీవితం ఎప్పుడూ బాధ్యతల ముంపులోనే ఉక్కిరిబిక్కిరయ్యింది. చివరికి రిటైర్ అయ్యే నాటికి ఇంటర్ చదువుతోన్న రమ్య మరో బాధ్యతగా మిగిలింది. నేను 10 లక్షల కట్నం కోరడానికి ఇదే ముఖ్య కారణం. మోకాలికి బోడిగుండికి లింక్ లాగే ఉందే. కోపాన్ని కుతూహలం క్రమంగా జయించగా నేను ఆసక్తిగా ఆమె వైపు తిరిగాను. దానికి దీనికి లింక్ ఏమిటనే కదా మీ అనుమానం. పెద్దల నుండి అన్నయ్యకు తాతల నాటి ఇంటితో పాటు మధ్యతరగతి మానుకోలేని భేషజాలన్నీ వారసత్వంగా అందాయి. అక్క చెల్లెళ్ల రాకపోకలు, పురుళ్ళు, బారసాలలు, వాళ్ళ పిల్లల రజస్వల సంబరాల్లో మేనమామ పాత్ర, ఆ తర్వాత కూతుళ్ల బాధ్యతలు, ఇవన్నీను. వీటన్నిటికీ మూల కారణం అయిన మాట ఒకటుంటుంది: ఇంటికి పెద్ద కొడుకు. ఇంకొకటేంటంటే, ఈ ముచ్చట మళ్ళీ మళ్ళీ వస్తుందా, ఈ మాత్రం చేయకపోతే ఎలా అనే పెద్దల జనాంతిక వాక్యాలు. ఈ మాత్రం అనే మాట మధ్యతరగతి వారికి ఒక శాపం. ఈ మాట దేన్ని మానుకోనివ్వదు. అసలు మానుకోవాలనే ఆలోచనే దగ్గరకు రానివ్వదు. ప్రతి సందర్భంలోనూ ఈ మాటే మా అన్నయ్యని అప్పుల ఊబిలోకి నెట్టేసింది, ఆపింది. అందుకే గదా నేను
నేను అనబోయే మాటల్ని నన్ను పూర్తి చేయనివ్వండి అనే అర్థవంతమైన రాజచూపు ఆపింది. ఆ తర్వాత సుధకు ఉద్యోగం వచ్చాక తండ్రి చేసిన అప్పులు క్రమంగా తీర్చడంతో పాటు ఇక ఎలాంటి అప్పు చేయకూడదని కట్టడి చేశారు ముగ్గురు కూతుళ్ళు. అతి కష్టం మీద నాకే అప్పు లేదు అనే భరోసాతో రిటైర్ అవ్వగలిగాడు. ఇంకా ముందు ముందు చుట్టుముట్టడానికి అవకాశం గల అనారోగ్య సమస్యలు ఉంటాయి. రమ్య పెళ్లి బాధ్యత ఎటూ మిగిలే ఉంది. ఇప్పుడు ఈ పెళ్లితో మళ్ళీ ఈ మాత్రం సీఏ అల్లుడికి ఇవ్వకపోతే ఎలా అంటూ కారు రూపంలో ఈ మాత్రాన్ని నిద్రలేపాడు. ఈ విషయం సుధ ద్వారా తెలుసుకున్న నేను బాగా ఆలోచించి కట్నం రూపంలో చెక్ పెట్టడానికి నిర్ణయించుకున్నాను. ఈ విషయం సుధకి చెప్పాను. సై అత్తా అంది. రేపు ఆ డబ్బు తీసుకుని రమ్య పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చెయ్యాలి మనం అంటూ ముగించింది. అమ్మ నా కోడలు నెయిల్ పాలిష్ కొనాలన్నా కూడా ఎలా ఉంది మామయ్య అని అడుగుతుంది, కానీ ఈ విషయాన్ని మాత్రం అత్తతో పంచుకుంది. ఆ క్షణంలో మరో ఆడపిల్లని కనలేకపోయినందుకు చాలా చింతించాను. అంత బాధపడకండి, అభి పెళ్లినాడే మీకు రెండో కూతురు గిఫ్ట్ అంటున్నా రాధను చూసి థ్యాంక్స్ అంటూ బొగ్గపైన ముద్దాడాను. ఆగండి ఆగండి, రేపు అన్నయ్యని వియ్యంకుడు రూపంలో మరో కోరిక కోరాలి మీరు. అనుమానంగా చూశాను. ఇంకో కోరిక? భయపడకండి, ఇది మీరు మా అన్నయ్య కళ్ళల్లోకి చూస్తూ ధైర్యంగా అడగగలిగేది నవ్వుతూ అంది. ఏంటో చెప్పు. నా చెయ్యి గారంగా ఆమెను చుట్టుకుంది. అమాయకంగా మా అన్నయ్య కళ్ళల్లోకి చూస్తూ, బావా, నాకున్నది ఒక్కగానొక్క మగపిల్లవాడు. వాడి పెళ్లి పూర్తిగా మా ఖర్చుతోనే చెయ్యాలని మీ చెల్లెలి దేవుడికి మొక్కుకుందట. ఈ మాత్రమైనా భార్య కోరిక తీర్చవలసిన బాధ్యత నాదే కదా, ఏమంటావ్ అని చెప్పాలి. ఒక బలమైన గాఢ కౌగిలి ఆపై ఆమెను మాట్లాడనివ్వలేదు. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని చక్కటి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కథ విన్నందుకు ధన్యవాదాలండి. మరలా మరో చక్కటి కథతో కలుసుకుందామండి. అంతవరకు సెలవా మరి.